తెలంగాణలో సుమారు 70 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. గల్లంతయ్యాయంటే తీసివేయడం కాదు, తాత్కాలికంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనే దాన్ని నిర్ధారణ కాకపోవటం మూలంగా తీసి పక్కన పెట్టారు. ఇది కాంగ్రెస్కి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి చాలా దెబ్బ కొట్టే అంశం. ఎందుకంటే అతను గెలవటానికి, అతని పార్టీని గెలిపించడానికి ఈ ఓట్లు చాలా ఉపయోగపడతాయి. మరి దాని గురించి కాంగ్రెస్ పార్టీ అంటేనే అతుకులు బొంత. దానిలో ఎప్పుడు కూడా మనకి పాత సామెత ఉంటుందన్నమాట. మరి మీకు తెలిసే ఉంటుంది ఈ సంగతి. మనకి బందర్ నుంచి ఒక నాయుడు గారు ఈ జపాన్కి ఈ రొయ్యలు పంపిస్తున్నారు. రొయ్యలు కాదు, పీతల్ని పంపిస్తుంటే పైన మూత వేసాడు కాదు. దీంట్లో 100 పీతలు పెట్టానని చెప్పి డబ్బాకి, మనకి డాల్డా డబ్బాలు ఉంటాయి పెద్దవి, దాంట్లో వేసి పంపిస్తూ ఉంటాడు జపాన్ పార్సల్కి షిప్లో. అలా చూస్తుండగానే అది ఎప్పుడు కూడా 100 పీతలు ఉన్నాయంటే కరెక్ట్గా 100 పీతలు కరెక్ట్గా ఉండేవి. ఒకటిగా తగ్గేది కాదు కొలతలు. అక్కడ వాళ్ళ అధికారులకి ఆశ్చర్యం వేసింది. ఏంటిది, కనీసం మూత అయినా పెట్టలేదు, 100 పీతలు ఉన్నాయంటే 100 పీతలు కరెక్ట్గా ఉంటున్నాయి అని చెప్పి వాళ్ళు అతన్ని పిలిపించారు, మన నాయుడు గారిని. జపాన్ నాయుడు గారు చక్కగా వెళ్ళారు. ఆయన వెళ్ళితే, ఏంటి నాయుడు, ఏంటి సంగతి, నువ్వు కనీసం మూత కూడా పెట్టావు కదా, మూత పెట్టిన దాంట్లో పీతలు నువ్వు 100 అని రాస్తే 100 ఉంటే 130 అని రాస్తే 130 ఉంటాయి, 70 అని రాస్తే 70 ఉంటాయి, ఒక్కటే తేడా రావట్లేదు ఏంటి అన్నాడు. అప్పుడు మన నాయుడు గారు చక్కగా నవ్వుతూ, సార్ అవన్నీ ఆంధ్రలో పట్టిన పీతలు సార్, ఆ పీతలు ఒక పీత పైకి వెళ్తున్నాం అనుకోండి, 4 పీతలు కిందకి లాగుతాయి, కాబట్టి ఏ పీత పైకి వెళ్దు అన్నాడు. నిజమే, ఆంధ్రాలో ఉన్న ప్రత్యేకంగా తెలుగు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద సమస్య అదే అన్నమాట. ఒక నాయకుడు కనుక ఎదుగుతూ ఉంటే పక్క నుంచి ముసలివాడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నవాడు కూడా వచ్చి వాడి కాళ్ళు పెట్టుకుని లాగేస్తూ ఉంటాడు కిందకి. అయ్యో చిన్న కుర్రాడు వచ్చాడు, మంచి హుషారుగా ఉన్నాడు, మంచి ఇదికి చేస్తుంటే వాడు సపోర్ట్ చేద్దాం అనే ధ్యాస చాలా తక్కువ మందికి ఉంటుంది. సాధారణంగానే ఉండదు, కానీ రాజకీయాల్లో ఇంకా మరీ ఇది కదా, పాపం అలా లాగేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ రకంగా ఓట్లు పోతే రేవంత్ రెడ్డి రేపొద్దున వచ్చే ఎలక్షన్స్లో ఈయన ఏం గెలుస్తాడు, ఏం తనకి ప్రతిమ చాటుతాడు. అప్పటికీ మినిస్టర్ చెప్తున్నాడు అనమాట, మీ నియోజకవర్గాల్లో ఆ ఎస్ఐఆర్ని జాగ్రత్తగా దగ్గరుండి మీరు నడిపించుకోండి అన్నా సరే ఎవరు కేర్ చేయట్లేదు. నాకేం పని, నేను సీఎం కాదు కదా. అది చాలా వరకు కనిపిస్తుంది మనకి. బీజేపీ పార్టీలో కూడా ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా సరే ఒక కామెంట్ చేసినప్పుడు రాహుల్ ఖాన్ కామెంట్ చేస్తాడు, హోమ్ మినిస్టర్ ప్రకటన చేయాలి స్టూడెంట్స్ మీద, ఇది వాళ్ళు కాల్పులు జరిపినందుకు. కాల్పులు ఎవరు జరిపేశారు అక్కడ? వాళ్ళు కాల్పులు ఏం జరగలే కదా. సో అంటే అతని నోటికి వచ్చినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. అయినా అక్కడ కాల్పులకి హోమ్ మినిస్టర్కి సంబంధం ఏంటి అని ఎవరు నిలదీసి అడిగిన వాళ్ళే లేరు, కౌంటర్ చేసిన వాళ్ళే లేరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చూసుకుంటారులే, మనకి ఎందుకు వచ్చిన గొడవ, అమిత్ షాను మోడీ చూసుకుంటారులే, ఏదైనా ఉంటే మనం అప్పుడప్పుడు సరదా మేము మీతో ఉన్నామని చెప్పి మీతో పాటు మీటింగ్లు ఫార్లకి వెళ్ళటానికి ఇష్టపడతాం. కానీ ఇలాంటి బరువు బాధ్యతలు మాకొద్దండి బాబు అనే స్టైల్లో ఉంటారు పాపం. అలా అదే సేమ్ తెలుగుదేశంలో కూడా ఆ తండ్రి కొడుకులు చూసుకుంటారులే, మనకి ఎందుకు వచ్చింది, మన కౌంటర్ ఎందుకు చేయాలి, రేపు పొద్దున అజాగన వచ్చాయంటే మన పేక పెంచుతాడు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి దరిద్రపు నికృష్టవేత్తలు ఉన్నారు మరి రాజకీయాల్లో. సో అలాగా ఎక్కడ చూసినా సరే ఇలాంటి నికృష్ట బ్యాచ్లు ఉన్నాయి. కానీ అయ్యో మనం ఒక దేశం కోసం ఉన్నామే, ఒక రాష్ట్రం కోసం ఉన్నామే, ఒక ముఖ్యమంత్రి కోసం ఉన్నామే, ఒక ప్రధానమంత్రి కోసం ఉన్నామే. ఒక ప్రధానమంత్రి మనకి జీడిపిని 7వ స్థానంలో ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆఖరికి చైనాని కూడా అధిగమించి మనకి ముందుకు తీసుకొచ్చాడే. మరి ఈ దేశం కోసం ఇంత పాటుపడుతున్న వ్యక్తి ఒక్క పైసా కూడా స్వార్థం లేకుండా తన అన్నదమ్ములంతా కూడా చిన్న పొజిషన్లో ఉన్నారు, కానీ ఎవరికి పైసా సహాయం చేయలేదే. అలాంటి వాడికి సపోర్ట్ చేయాలి అనే ఇంకిత జ్ఞానం లేని ఈ మంత్రులు, ఆ పార్టీ నాయకులకి మరి ఏం చెప్తామండి? చెప్తే మీరైతే కమ్యూనిస్టులు అంటారు, కమ్యూనిస్టులు మరి నువ్వు బీజేపీ అని అంటారు. అని మాదేంటంటే మధ్యలో లాంటి బ్రతుకు అయిపోతుంది.
ఇటుపక్క కొడతారు, అటుపక్క కొడతారు. ఏ పార్టీ వీళ్ళు క్రిటిసైజ్ చేస్తే, బీజేపీని క్రిటిసైజ్ చేస్తే వీళ్ళు మీరు కమ్యూనిస్టులు అంటాడు, కమ్యూనిస్టులు తిట్టాడు మీరు బీజేపీ అంటారు. ఇలాగుంటాయి. మాకు పార్టీలు ఏముంటాయండి రాజకీయాల్లో? విమర్శించేవారమే తప్పించి విమర్శించే వారికి ఏ ఇది ఉండదండి. ఆఖరి మమ్మల్ని మేమే విమర్శించుకుంటాం. మీకు చెప్పే కదా నిన్న, మన జర్నలిస్టులు అంటే ఎలా ఉంటాయంటే ఊరికి ఉపకారులం అండి, ఆదికి అపకారులం అని చెప్పుకున్నా కదా నేను. మీ ఊరందరికీ ఉపయోగపడతాం, కానీ మా దగ్గరికి వచ్చేటికి మేము మా ఫ్యామిలీకి అపకారులం. వాళ్ళకి పాపం ఏమీ చేయలేము, మేము కనీసం టైం కూడా స్పెండ్ చేయలేము. మరి ఈ విమర్శ మీకే మా ప్రతి పట్టదు. ఏ సరదాగా నవ్వేసుకుంటూ ఉంటారు. ఫ్యాక్ట్, దట్ ఈస్ 100% ఫ్యాక్ట్. మరి మమ్మల్ని మేము విమర్శించుకుంటాం కదా. సరే, ఈ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. రాంచీ దగ్గర అంత పెద్ద భారీ ఎత్తున విద్యార్థుల ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరే ఏం చేస్తున్నారండి? ఢిల్లీ మీడియాను అసలు కనీసం ఒక్కరైనా అక్కడికి వచ్చి అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఎవరు తెలుసుకోవటం లేదు. అక్కడ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ మన ముళ్ళ కంచెలు వేసారండి. ఆ ముళ్ళ కంచెలో ఏ మాత్రం తగిలినా సరే పాపం స్టూడెంట్స్కి చాలా ప్రమాదం. దాన్ని ప్రశ్నించేవాడు లేడు. అప్పటికి పాపం ఒక 4-5 చందాలు వేసుకొని ఢిల్లీ నుంచి ఒక 3-4 పత్రికా విలేకరిని ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ హోటల్లో పెట్టి అక్కడ జరుగుతున్న ఉద్యమం గురించి వివరిస్తే మరి వాళ్ళు వెళ్ళి ఏం రాశారో ఏం రాయలేదో తెలీదు. పత్రికలు ఎలా ఉంటాయంటే ఒకవేళ వీళ్ళు రాసినా సరే ఆ ఎడిటోరియల్ బోర్డు వాళ్ళ లైను ఈ లైన్కి సరిగ్గా లేదనుకోండి. ఎందుకంటే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పత్రికలన్నీ కూడా ఇప్పటికే అన్నీ అమ్ముడిపోయాయండి ఈ విదేశీ శక్తులకి. కొంతమంది చైనాకి అమ్ముడిపోతే, కొంతమంది ఏమో అమెరికాకి అమ్ముడిపోయాయి. కొన్ని లక్షల రూపాయలు వారి విదేశీ టూర్లు వాళ్ళకి వచ్చే జీతాలకి కన్నా కూడా వాళ్ళ యొక్క ఉండే ఈ విల్లాస్ కానీ, వారికి ఉన్న హోటల్స్ కానీ, వాళ్ళు ఎంజాయ్ చేసే ఇది కానీ చూస్తే కళ్ళు అంటే ఈవెన్ అంబానీస్ కూడా ది కెనాట్ ఎంజాయ్ ఇన్ దట్ మచ్ స్టాండర్డ్స్. మరి ఇలా అమ్ముడిపోయిన పత్రికా రంగంలో పత్రికా విలేకరుల మధ్య మరి ఆ ఉద్యమం గురించి ఎవడు రాసేవాడు లేడు, చెప్పేవాడు లేడు. కనీసం లోకల్ మీడియా కూడా పెద్దగా స్టాండ్స్ తీసుకొని వాళ్ళు సపోర్ట్ చేసినట్టు నాకేం కనిపించలేదు. మరి యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్ కరెక్ట్గా చెప్పేసింది కదా. నాకు వాళ్ళు యూట్యూబ్ మీరు ఒక వీడియో పోస్ట్ చేయండి, పోస్ట్ చేసిన వెంటనే మీకు ఒక లెటర్ వస్తుంది, ఒక ఇది వస్తుంది, ఒక విండో ఓపెన్ అవుతుంది. డూ యూ లైక్ టు ప్రమోట్ దిస్ వీడియో అని. అంటే ఈ వీడియోని నువ్వు ప్రమోట్ చేయమంటావా అని. ఏం ప్రమోట్ చేస్తావు? సపోజ్ నేను ఒక వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మెసేజ్ని ప్రమోట్ చేయించాలని నాకు ఆశ ఉంది. ఎస్ అంటే నీకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పంపించమంటావు అంటాను. నేను చెప్తాను నా ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఏ ప్రాంతాలకి నీ మెసేజ్ కావాలి? నేను చెప్తాను విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి, ఇలా కాకినాడ, నాకు ఎక్కడ కొద్దిగా ఇదిగా ఉంటే వైజాగ్, శ్రీకాకుళం, మా ఉత్తర కోస్తా ఇది ఆ ఏరియాకు కొద్దిగా ఎక్కువ పంపించమని చెప్తాను. చెప్తే వాళ్ళు లెక్కేసి ఇదిగో మొత్తం కలిపి ఒక 70 లక్షలు 60 లక్షలు అవుతుంది, పంపించేసేయండి ఫర్ నా అకౌంట్లో పంపించమంటాడు. నేను పంపించాను అనుకోండి, వాళ్ళు వెంటనే పాపం రసీట్గా పంపిస్తారు. ఈ రసీట్ పంపించిన తర్వాత మనం ఫైల్ పెట్టుకుని మన ఖర్చులు చూపించుకోవాలన్నమాట. అలాగా ఈ మన ఢిల్లీలో జరిగిన ఉద్యమం గురించి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు మాకు, అందుకని మేము చేసాం, ఫండింగ్ చేశారు కాబట్టి మేము చేసాం మా డ్యూటీ. కమర్షియల్గా మేము అమ్ముకున్నాం. ఈవెన్ పత్రికల్లో కూడా కమర్షియల్ రైటప్స్ ఉంటాయి, రాస్తారు కింద దిస్ ఈజ్ ఎ కమర్షియల్ రైటప్ అని. మన సిగరెట్ పెట్టి ఉంటుంది చూసారా, ఈ స్టాట్యూటరీ వారెంట్ లాగా, సిగరెట్ ఈజ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అలాగే ఎక్కడ చిన్నగా రాస్తారు, అది మనకు కనబడదు కూడా. అంతా వ్యాపారత్వం అయిపోయిందండి. పాపం అలాంటి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేశారు. ఆఖరికి వాళ్ళు ఉండే ఇల్లు ఒక్కొక్కడు 15 లక్షల రూపాయలు పర్ మంత్ అద్దె కడుతున్నాడంట. వాడు వేసుకునే బట్టలు, వాడు తిరిగే హోటల్స్, వాడు ఇచ్చే పార్టీలు, పాపం అవన్నీ ఇక్కడ లేని స్టూడెంట్స్. పాపం ఒక స్టూడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నాడు, మరి అతని పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఓకే, జార్ఖండ్ వదిలేసాం, పోనీ ఇక్కడికి వద్దాం రండి, మనం కలకత్తా వద్దామా, అక్కడ అంతే. కేరళ వెళ్దామా, కేరళ కూడా స్టూడెంట్స్ లైక్ చేస్తుంటే దాని గురించి ఎవడు మాట్లాడు.
ఇప్పుడు రాహుల్ దగ్గరికి పత్రికా వెళ్ళి అడిగట, మరి జార్ఖండ్ విషయంలో నువ్వు ఎందుకు స్పందించలేదని. ఆ ఖండం ఇట్ అన్నాడు. ఆ ఖండం అంటే బాబు ఖండంలాగా నువ్వు ఖండం చేసేంత మాత్రం అవ్వదు అక్కడ. ఇక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఆ మినిస్టర్ షుడ్ రిజైన్ అన్నావు. ఆ మినిస్టర్ రిజైన్ చేసిన తర్వాత నో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మినిస్టర్ రిజిగ్నేషన్, అమిత్ షా అండ్ పిఎం హ్యాస్ టు రిజైన్. నీ ఇష్టం వచ్చిన నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడావు కదా. మరి ఇప్పుడు ఎందుకు జార్ఖండ్లో సీఎం రిజైన్ చేయమని అడగవు? నీ ప్రభుత్వమనా, నీ కొలీషన్లో ప్రభుత్వమనా? ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఈ యొక్క చెత్త వెధవల నాయకులుగా ఉన్నంత కాలం దేశం బాగుపడుతుంది. స్వాతంత్రం వచ్చి కూడా లాభమే ఉంది. వీళ్ళు మళ్ళీ బ్రిటన్కి వెళ్ళి అయ్యా బాబు మా దేశంలో మాకు పరిపాలించుకొని రావట్లేదు, మా మాట వింటలేదు మోడీ కానీ షా కానీ, మీరే వచ్చి పరిపాలించండి బావోయ్ అని కాలు పట్టుకుని ఏడ్చి వస్తే ఈ రాహుల్ లాంటి బ్యాచి పోనంత కాలం కూడా, ప్రజలు తిరగబడినంత కాలం వాళ్ళ మీద స్వాతంత్రం ఇటు అటుగానే ఉంటుంది, డోలయమానంలో ఉంటుంది. ఎప్పుడు ఏ ముప్పు ఎలా పొంచి ఉంటుందో, ఏ ముప్పు మన దేశాన్ని కబలిస్తుందో చెప్పలేం. బట్ ఏదేమైనా సరే ఇది జాతీయ వార్తలు. మరొకసారి మీ అందరికీ నేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. ఇప్పుడు లైక్స్ ఉంటేనే ముందుకు వెళ్తుందండి, లేకుంటే వీళ్ళు క్లోజ్ చేస్తా అంటున్నారు.